అందరికీ జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈరోజు వెంకటేశ్వర స్వామి లీల ఒకటి నేను చెప్తానండి. ఇది ఎక్కడో జరిగింది కాదు, నేను చదివింది కాదు, ఇది మా ఇంట్లోనే జరిగింది నా చిన్నప్పుడు మాట. అయితే మేము మా ఇంట్లో అందరం, మా అక్క, మా తమ్ముళ్ళు, మా అమ్మ, మా నాన్నగారు అందరమే తిరుపతి వెళ్ళామట. తిరుపతి వెళ్ళి అంటే స్వామికి తలనీలాలు అందరం ఇచ్చేసాము. తర్వాత స్వామి దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం కొంటాం కదా. అప్పట్లో ఏంటి, మనం ప్రసాదం లడ్డూలు కొనుక్కునే వాళ్ళం. కొనుక్కొని ఇంటి దగ్గర ఒక క్యాన్ పట్టుకొని వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే చిరిగిపోకుండా ఉండాలి అని చెప్పేసి క్యాన్ పట్టుకొని వెళ్ళి ఆ లడ్డూలు అందులో పెట్టేసి మళ్ళా ఇంటికి వచ్చేసిన తర్వాత శనివారం ఎప్పుడు వస్తే అప్పుడు మళ్ళా ఆ లడ్డూలు స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాత అందరికి పంచేవాళ్ళం. ఇలా మేము చేసేవాళ్ళం. మీరు ఎవరైనా అలా చేసేవారో అంటే చేసుంటే కామెంట్ చేయండి. ఇలా అయితే మా అమ్మ అందరూ తలనీలాలు ఇచ్చేసాం కదా. ఇప్పుడు మా అమ్మగారు కూడా ఇచ్చేసారు. ఇప్పుడు ఏదైనా తలనీలాలు ఇవ్వచ్చా, ఆడవాళ్ళు ఇవ్వచ్చా అని కొంతమందికి డౌట్ ఉంటుందండి. అది అంటే కొన్ని చోట్ల ఇవ్వకూడదని చెప్తారు. కాకపోతే మనకు వచ్చిన కష్టం అనేది అది తట్టుకోలేక స్వామికి మొక్కుకుంటామట. అంటే మన అహంకారాన్ని స్వామి ముందు తల ఉంచున్నట్టుమాట. అంటే డబ్బు వల్ల కాదు, బంగారం వల్ల కాదు, మన శక్తి వల్ల కూడా మాకు అంటే ఆ కష్టాన్ని మేము తీర్చలేకపోయాము. ఇది నా అహంకారాన్ని అంటే ఇస్తున్నాను. అంటే మన ఇప్పుడు తీయించామనుకోండి, తలనీలాలు ఇచ్చేసామనుకోండి, మన అహంకారాన్ని స్వామి దగ్గర పెట్టినట్టే కదా. అందుకు ఏదైనా ఆపద వస్తే అలా మొక్కుకుంటారు. ఆడవాళ్ళు ఇవ్వకూడదు అంటారు కానీ కాకపోతే వాళ్ళకు వచ్చే ఆపదను బట్టే వాళ్ళు స్వామికి మొక్కుకుంటారు కనుక అది మనం ఏమి చెప్పలేమట. ఎవరి ఇష్టం వాళ్ళదే కదా. అయితే అలాగే మా అమ్మగారు కూడా తలనీలాలు ఇచ్చేసారు. ఈ ప్రసాదం ఒక ఆవిడికి ఎదురుగా, మా ఇంటి ఎదురుగా ఒక ఆవిడ ఉండేవారన్నమాట. ఆవిడికి తీసుకెళ్లి ఇచ్చారన్నమాట. ఇవ్వగానే మా అమ్మగారు జుట్టు లేదు కదా, ఆ బోడిగుండును చూసి ఈవిడ పక్కపక్క నవ్వింది. అంటే ఎగతాళిగా నవ్వింది మాట. ఇప్పుడు నవ్వగానే ఇంకా మా అమ్మగారు అంటే ప్రసాదం ఇచ్చేసారు, వచ్చేసారన్నమాట. ఆ తర్వాత ఏమైంది, మధ్యాహ్నం 2 అలా అయ్యింది. 2 అలా అయ్యేటప్పటికి వాళ్ళ ఇంట్లో నుండి అరుపులు వినిపిస్తున్నాయన్నమాట. అంటే ఎదురిల్లే కదా, అందుకు అంటే వాళ్ళు కొంచెం ఎదురున్నా కొంచెం గ్యాప్ ఉంటుంది, ఒక రోడ్డు గ్యాప్ ఉంటుంది. అయితే అందరూ వెళ్తున్నారు, ఏంటి అరుపులని ఆ పక్క వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు కూడా వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే ఆవిడేంటి, ఇప్పుడు మా అమ్మగారు ఎవరికైతే ప్రసాదం ఇచ్చారో ఆవిడ కింద దొండుతుంది మాట. ఇలా ఆవిడ చాలా ఫెయిర్ గా ఉండేవారు. ఫెయిర్ ఉంటే కింద దొండుతూ ఉంటే మా అమ్మ వెళ్ళి అడిగారు. ఇప్పుడు మేము కూడా చిన్నపిల్లలం కనుక పరిగెట్టేవాళ్ళం, పరిగెట్టి చూడడానికి వెళ్తాం కదా ఏదైనా జరిగింది అంటే. అలాగే మేము వెళ్ళేవాళ్ళం. అంటే మాకు అప్పుడు అంత అర్థమయ్యేది కాదు. అయితే మా అమ్మగారు చెప్పారు, ఏమైందంటే వాళ్ళ ఆయన చెప్పారు, ఇప్పుడు మీరు వచ్చి ఇచ్చిన తరువాత అంటే ఎగతాళిగా నవ్వింది కదమ్మా, ఆ నవ్విన తరువాత కొద్దిసేపటికి ఆవిడ ఉళ్ళంతా ఒక ఎర్రగా అయిపోయి దద్దుల్లో వచ్చేసి మంట అంట, విపరీతమైన మంట. ఇప్పుడు చూడండి, కారం రాస్తే ఎలా ఉంటుందో అలాగా విపరీతంగా మంట వచ్చేస్తూ ఉందని ఆవిడ అంటే కింద దొండ్రేస్తుంది ఆ చల్లదనంకి. అయితే దొండ్రేస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పారు. అప్పుడు ఏంటంటే తరువాత మిగతా వాళ్ళు విన్న వాళ్ళు ఉంటారు కదా, అలాగా భగవంతుడితోటి అంటే అందులోని కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవడమా, ఏదైనా ఆయన ఉన్నారని నిరూపించుకోవడానికి ఇలాంటి లీలలు చేస్తారని చెప్పేసి అప్పుడు మళ్ళా వాళ్ళు దండం పెట్టుకున్నారు. ఏంటంటే మళ్ళా తిరుపతి వచ్చి ఆవిడ కూడా తలనీలాలు సమర్పిస్తాను అని దండం పెట్టుకున్న తర్వాతే ఆవిడికి ఆ ఎరుపు మంట తగ్గిందండి. ఇది ఇప్పటికీ మా అమ్మగారు చెప్తూ ఉంటారు. ఇంతకు ముందు కూడా ఈ స్వామివారి లీల నేను ఈ వీడియో చేశానండి. మళ్ళీ కొత్త వాళ్ళు చూస్తారని నేను మళ్ళా చెప్తున్నాను. అందుకే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకోకూడదు. ఏదైనా ఆయన ఒక పనిష్మెంట్ ఇచ్చారు అంటే అది ఆయన ఉన్నారని మనకి తెలియజెప్పడానికే. ఎవరిని ఎగతాళిగా చూడకూడదు. అంటే స్వామిని అస్సలు ఏంటంటే మీరు ఎన్నో చూస్తున్నాం కదా. ఇప్పుడు స్వామి వారి లీలలు ఇలా జరుగుతున్నాయి. ఎవరైనా స్వామి దగ్గర తేడాగా ఏదైనా, ఇప్పుడు ఒకవేళ ఆ ఉద్యోగస్తులైనా ఏవైనా తేడాగా చేశారు అంటే ఏదో ఒక విధంగా స్వామి అనేది చూసుకుంటున్నారు కదా. అది అందరికీ తెలుసు. స్వామితోటి అంటే ఆయన ఉన్నారని ప్రతి ఒక్కరు నమ్ముతారు కనుక ఎక్కడెక్కడ నుండో వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటారండి. అంటే చూడండి, మనం పూర్వంలోని ఎన్నో గుళ్ళు ధ్వంసం అయ్యాయి గాని అంటే ఇప్పుడు వీళ్ళు ముస్లిమ్స్ వచ్చి ధ్వంసం చేశారు గాని కాశీని, సోమనాథ్ని, ఇంకా అలా ఎన్నో గుడులు ధ్వంసం చేశారు గాని
కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామి గుడి జోలికి రాలేదు చూసారా? అది అంటే ఇప్పుడు అది ఉందని తెలుస్తుంది కదా, గుడి ఉండదు అని తెలియదు కదా. ఉందని తెలిసినా రాలేదు అంటే అక్కడే మన స్వామి మహిమ అనేది తెలిసిపోతుంది. ఇది ఈ రోజు వీడియో. ఎలా ఉంది? నచ్చితే మాత్రం లైక్ చేయండి. లైక్ చేయట్లేదు, అందుకే వీడియోస్ వెళ్ళట్లేదు. అది ఎవరికి అంటే ఎవరో ఒకళ్ళు మీకు నచ్చకపోవచ్చు, అంటే మీకు నచ్చకపోయినా లైక్ అయితే చేయండి. వేరే వాళ్ళకి నచ్చొచ్చు కదా, మీకు నచ్చకపోయినా. అందుకే నేను లైక్ చేయమనేది. ఓం నమో శ్రీ వెంకటేశాయ. అందరికి జై శ్రీ.